గుడ్ మార్నింగ్. 6 వారాలు లేదా మరణం ఈ నినాదాన్ని ఇస్తున్న వ్యక్తి భారతదేశంలో మధ్యతరగతి జీవులని, ప్రజాస్వామికవాదులని, మేధావులని, కళారంగంలో పనిచేస్తున్న సినిమా నటుల్ని ఆలోచింపజేస్తున్నది. ఆ వ్యక్తి సోనాం వాంగ్చుక్. ఈ సోనాం వాంగ్చుక్ లడక్ ప్రాంతానికి చెందినవాడు. లడక్ అంటే కాశ్మీరులో భాగమైనటువంటి ఒక ప్రాంతం. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ అని అనేవాళ్ళం మనం. ఇది ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి 370 ఆర్టికల్తో నిర్మాణమై పరిపాలన కొనసాగుతూ ఉండేది. 2019లో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ను రద్దు చేసి ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాలుగా, కేంద్ర పాలిత ప్రాంతంగా విడగొట్టారు. ఆ నేపథ్యం నుంచి లడఖ్లో పుట్టి పెరిగి తన జ్ఞానాన్ని పెంచుకున్న సోనాం ఆ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కావాలని పోరాటాన్ని మొదలుపెట్టాడు. అట్లా వెలుగులోకి వచ్చాడు. భారతదేశ దృష్టిని ఆకర్షించాడు. 1966లో జన్మించిన ఆయన ఆ ప్రాంతంలో ప్రజల జీవితాన్ని చూడటమే కాకుండా వారి జీవితంలో ఉండే అనేక సమస్యలకి కారణాలని బాల్యం నుంచి ఆలోచిస్తూ వచ్చాడు. స్వయంగా ఆయననే విద్య అంటే, చదువు అంటే చాలా మక్కువ, ప్రేమ కలిగినవాడు. కానీ ఆ చదువు తన మాతృభాషలో తనకు అర్థమయ్యే పద్ధతులు లేనప్పుడు విద్యార్థి ఎంతగా మానసిక వేదనకు గురవుతారో అనేక మందిని చూస్తూ ఉంటాం. ఇప్పుడు సోనంను చూస్తే కూడా అదే అర్థమవుతుంది. ఉర్దూ మీడియంలో బోధన ఉండటం మూలంగా సరిగ్గా అర్థం కాక, పాఠశాలకు వెళ్ళలేక, టీచర్లు విధించే శిక్షలు అనుభవించలేక భయపడి తన తల్లి దగ్గరే చదువు నేర్చుకున్నాడు. షీఈ్ ఏ గుడ్ టీచర్ అండ్ మెంటర్. అట్లాంటి ఆమెను ఆయన చాలా గొప్ప ఉపాధ్యాయురాలుగా కీర్తించాడు. ఆమెకు వచ్చిన అతి కొద్ది చదువు ఆ చదువులు అతడికి నేర్పించింది. అలా 1977 ప్రాంతం వచ్చే నాటికి, 1980 ప్రాంతం వచ్చే నాటికి భారతదేశంలో అనేక పరిణామాలు జరిగాయి. అనేక పరిణామాల్లో ఆయన భాగమయ్యాడు. అట్లా ఢిల్లీలో ఉండే కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు, దేశాన్ని అర్థం చేసుకున్నాడు, దేశంలోని అనేక ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. ఆ క్రమంలో ఇంజనీర్, సోషల్ యాక్టివిస్ట్గా మారడంతో పాటు ఇంజనీర్ అనేది మెకానికల్గా, నిజానికి మెకానికల్ ఇంజనీరింగ్ అని ఒకటి ఉంటుంది, యంత్రాల గురించి చెప్పే శాస్త్రం అది. కానీ ఆయన చదివిన ఇంజనీరింగ్ విద్య యాంత్రికంగా చదివాడు. అది తనకు సంతృప్తినివ్వలేదు. అందుకే సోషల్ ఇంజనీరింగ్లోకి వచ్చాడు. అంటే సమాజంలో ఉన్న అనేక సమస్యల్ని మార్చడానికి ఆలోచన పరులు ఎలాంటి పని చేయాలో ఆయన ఒక నమూనాగా మారి అట్లా భారతదేశ సమాజంలో రావలసిన మార్పు గురించి ప్రారంభించి తనకి స్థానియ బలం ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి లడక్ నుంచి మొదలుపెట్టాడు. లడక్ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కావాలని ఆలోచించాడు కనుక ట్రైబల్ అటానమీ కోసం 6th షెడ్యూల్లో చేర్చి స్వయం ప్రతిపత్తి కల్పించాలనే ఒక డిమాండ్ మీద ఆయన 2024లో పాదయాత్ర చేశాడు. ఈ పాదయాత్ర చేసినప్పుడు ఆయన మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగించి కేసు పెట్టి 170 రోజులు జైల్లో బంధించారు. అంటే దాదాపు 6 నెలలు. జైలుకు వెళ్ళిన వ్యక్తి పదునెక్కుతాడని అంటారు కదా, అలా పదునెక్కి మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వ్యక్తి మౌనంగా ఉండలేదు. మళ్ళీ సమాజంలోకి వచ్చి తన ఆలోచనలు పదును పెట్టుకొని పనిచేయటం మొదలుపెట్టాడు. ముఖ్యంగా తన పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు, విద్యార్థులు, చదువు అనేది ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి పునాదిగా పనిచేస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, చైతన్యాన్ని ఇస్తుంది. అలాంటి చదువు లడక్ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి ఎందుకు సరిగ్గా అందటం లేదు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? 90% విద్యార్థులు 10th క్లాస్లోనే ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే విషయం మీద దృష్టి పెట్టి తన బంధువులతో, మిత్రులతో కలిసి ఆయన స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడక్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించాడు. ఈ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోనే అనేక కార్యకలాపాలను చేశాడు. విద్యలో రావలసిన మార్పు గురించి, పాఠ్యాంశాల్లో రావాల్సిన మార్పు గురించి, పాఠ్య బోధనకు సంబంధించి కొత్త ఇన్నోవేటివ్ డిస్కషన్, ఇన్నోవేటివ్ టీచింగ్ ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయన అధ్యయనం చేసి, పరిశోధన చేసి, అలా టీచర్లను తయారు చేసి, బోధించి అక్కడ ఉన్న సమాజంలో, లడఖ్లో ఉన్న ఆ విద్యా విధానంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఎంత ప్రేమ అండి మనిషికి! సమాజం అంటే ప్రేమ, విద్య అంటే ప్రేమ, లడక్ అంటే ప్రేమ, దేశం అంటే ప్రేమ, చిన్నపిల్లలంటే ప్రేమ. ఇంత ప్రేమాస్పదుడైన వ్యక్తి సోనాం వాంగ్చుక్. ఇంతటి ప్రేమాస్పదుడు 20 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే 20 లక్షల మంది 18 ఏళ్ల వయసు కలిగిన వాళ్ళు, 17 ఏళ్ల వయసు కలిగిన వాళ్ళు ఎంత క్షోభకు గురవుతారో. ప్రేమించకుండా ఉంటాడా? ఆలోచించకుండా ఉంటాడా? వాళ్ళ కన్నీటిని మంచిగా ఎగ్జామ్ రాసి పేపర్ లీక్ అయితే మళ్ళీ పరీక్ష రాయలేక తండ్రి పొలము అమ్మి తీసుకొచ్చిన డబ్బులతో ఒక పిల్లవాడు నీట్ కోచింగ్ తీసుకొని పరీక్ష రాశాడు. మంచి మార్కులు వస్తాయని ఆశించాడు. పేపర్ లీక్ అయిందని తెలియగానే మళ్ళీ నేను కోచింగ్ తీసుకోవడం ఎలా, నా తండ్రి డబ్బులు ఎక్కడ తెచ్చిస్తాడు
అనే సందేహంలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్ని సంఘటనలు చెప్పొచ్చు ఇట్లా. ఇలాంటి బిడ్డలు పిట్టల్లా రాలిపోతుంటే ఈ దేశంలో ఆ బిడ్డల మరణాన్ని చూసి చింతించని వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఆలోచించని వ్యక్తి ఎవరైనా ఉంటారా? మన సమాజం ఇంకా మొద్దుబారిపోలేదు కదా, ఇంకా సున్నితత్వం కలిగి ఉంది కదా. పాలకులు సున్నితత్వాన్ని కోల్పోయారు, కానీ సమాజం సున్నితత్వాన్ని కోల్పోలేదు. కనుక అలాంటి సున్నితత్వం కలిగిన మనిషి, ప్రేమాస్పదుడు అనుకున్నాం కదా, ప్రజల్ని ప్రేమించే గొప్ప లక్షణం ఉన్న సోనాం వాంగ్చుక్ నీట్ పరీక్ష పేపర్ లీక్ కావటం, ఆ లీక్ అయిన దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బాధ్యత వహించి ఆ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్తో చాలా రోజులుగా పోరాటం నడుస్తుంది. ఆ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడింది. 2 కోట్ల మంది యువతరం స్పందనలో నుంచి పుట్టిన పార్టీ. ఆ పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యకలాపాలు నడిచాయి. ఇప్పుడు లడక్ పరిమితమై కేసులు అనుభవించి జైలుకు వెళ్ళిన సోనాం ఇప్పుడు ఢిల్లీ నడివీధుల్లోకి వచ్చాడు. ఢిల్లీ నడివీధుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో 19 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆమరణ నిరాహార దీక్ష, ఆహారం తీసుకోకుండా తను చనిపోయినా పర్వాలేదు కానీ ఈ దేశంలో చలనం రావాలి, ప్రభుత్వంలో చలనం రావాలి, పాలకుల్లో చలనం రావాలి అని ఆలోచిస్తూ నిరాహార దీక్ష కూర్చుంది. 60 సంవత్సరాల వ్యక్తి అన్నపానీయాలు మానేసి కూర్చుంటే శరీరం ఎలా ఉంటుందో ఆలోచించాలి కదా. మన కళ్ళ ముందు దేశానికి శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్షతో స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ నడిచిన దారిలో ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆయన పోరాటం చేస్తుంటే మరి పౌర సమాజం స్పందిస్తుందా? ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయా? ప్రభుత్వం స్పందిస్తుందా? ప్రభుత్వం స్పందించదు. ఎందుకంటే ప్రభుత్వానికి బాధ్యత లేదు. ఒక మంత్రిని కాపాడడం కోసం సమాజంలో ఎంతమంది చనిపోయినా పర్వాలేదని ఒక భావన కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో పౌర సమాజంగా ఉన్న మనమైనా స్పందించాలి కదా. సోనాం తనకు ఉద్యోగం కావాలని చేయటం లేదు, తనకు మంత్రి పదవి కావాలని చేయటం లేదు, తన బిడ్డకి తన కొడుక్కి MBBS సీటు కావాలని చేయటం లేదు. భారతదేశంలో ఉన్న 20 లక్షల మంది బిడ్డల కోసం, ఆ 20 లక్షల మంది బిడ్డల తల్లుల కోసం, తండ్రుల కోసం, దేశం కోసం ఆయన అద్భుతమైన దేశభక్తుడు. అలాంటి దేశభక్తుడు చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవటం, ఒక మద్దతు ప్రకటించటం. మీరు ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళవలసిన అవసరం లేదు. మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ ద్వారా మీ మెసేజ్ని పంపించవచ్చు, మీ మద్దతును ప్రకటించవచ్చు. అలా ఇంకెవరైనా నాయకత్వం వహించి తమ అసమ్మతిని ప్రకటించడానికి రాజ్యాంగబద్ధంగా అహింసాయుతంగా రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తే ఆ నిరసనలో భాగం కావచ్చు. సోనాం ప్రాణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఆయన మనందరి ప్రాణాలను రక్షించడానికి రోడ్డు మీదకి వచ్చాడు. అందుకే కొద్దిమంది ఆయనకు వ్యతిరేకమైన వార్తలు రాయటం, వ్యాసాలు రాయటం, ఉపన్యాసాలు ఇవ్వటం, వీడియోలు చేయటం చేస్తున్నారు. ఆయన ఎందుకు చేస్తున్నాడు? ఎవరి కోసం చేస్తున్నాడు? చైనా కోసం చేస్తున్నాడా? పాకిస్తాన్ కోసం చేస్తున్నాడా? కాశ్మీర్ కోసం చేస్తున్నాడా అని రకరకాలుగా దుష్ప్రచారం చేయడానికి పూనుకున్నారు. ఒక వ్యక్తి ఒక న్యాయమైన డిమాండ్ మీద ఆలోచన చేస్తున్నప్పుడు, అసమ్మతి తెలుపుతున్నప్పుడు, ఆ న్యాయమైన డిమాండ్ వెనుక ఉండే మంచిని ఆలోచించి వెంటనే ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఆలోచించి ఆయన ప్రాణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రధానమంత్రి మీద, హోంశాఖ మంత్రి మీద ఉన్నది. వెంటనే ప్రభుత్వం నుంచి ప్రతినిధిని పంపించి ఆయనతో మాట్లాడి నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడానికి కారకులు ఎవరో ఆ కారకులైన వాళ్ళని రాజీనామా చేయించి సోనాం ప్రాణాలని రక్షించాలని మనం అందరం కోరుకుందాం.